మనం ఈ వీడియోలో ఐవీఎఫ్ స్టార్ట్ చేసే కన్నా ముందు మన బాడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా మంది పేషెంట్స్ ఏం తినాలి మేడం, ఏం చేయాలి, యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్ చేసుకోవాలా, అసలు ఎలా చేసుకుంటే ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ చాలా బాగుంటాయి, మా తరపు నుంచి మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అని అడుగుతుంటారండి. దిస్ ఇస్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఐవీఎఫ్ చేసుకునే కన్నా ముందు ఫస్ట్ థింగ్ మీ బాడీ వెయిట్ ఐడియల్గా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే మరీ వెయిట్ ఎక్కువ ఉన్నా మంచిది కాదు, అలాగే మరీ వెయిట్ తక్కువ ఉన్నా కూడా మంచిది కాదు. సో వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇద్దరు ఆడవాళ్ళల్లో కానీ మగవాళ్ళల్లో కానీ వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆడవాళ్ళలో ఏమవుతుందంటే మేము ఇచ్చే హార్మోన్స్ ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది. ఎగ్ క్వాలిటీలో ఇబ్బంది ఉంటుంది, ఎగ్స్ నెంబరు తక్కువ ఉంటుంది. ఐవీఎఫ్లో ఎగ్ క్వాలిటీలో కూడా ఎఫెక్ట్ అవుతుంది. బేబీని పెట్టేటప్పుడు అతికేదానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి, అతికిన బేబీ అబార్షన్ అయ్యేదానికి కూడా స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మగవాళ్ళల్లో కూడా వెయిట్ ఎక్కువ అవుతున్న కొద్దీ స్పర్మ్ ప్రొడక్షన్ తక్కువ అవుతుంది, స్పర్మ్ కౌంట్ తక్కువ అవుతుంది, కదలికలు తక్కువ అవుతాయి. అంతకన్నా ఎక్కువగా ఇంపార్టెంట్ స్పర్మ్ క్వాలిటీ, అంటే మీ స్పర్మ్లో జెనెటిక్ మెటీరియల్ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువగా అవుతుంది. సో ఇలా ఎక్కువగా అయినప్పుడు మనం అనుకుంటాం స్పర్మ్ క్వాలిటీ కౌంట్, కదలికలు బాగానే ఉన్నాయి అని అనుకుంటాం, కానీ ఇలాంటి జెనెటిక్ మెటీరియల్ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటి స్పర్మ్ తోటి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది, వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా అబార్షన్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన బాడీ వెయిట్ ఐడియల్ రేంజ్లో ఉండేది చాలా ఇంపార్టెంట్. సెకండ్, ఫుడ్. సో ఫుడ్ ఎలాంటి డైట్ కన్జ్యూమ్ చేసుకోవాలి అని అంటే ఫర్టిలిటీలో ఫ్యాన్సీ డైట్ అనేది ఏమీ ఉండదండి. ఎక్కువ మటుకి కార్బోహైడ్రేట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తగ్గించి ఎక్కువ మటుకి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్, ఎక్కువ మటుకి ప్రోటీన్ డైట్. సో ప్రోటీన్ డైట్ అనగానే రెడ్ మీట్ అంటే చికెన్, మటన్ అవాయిడ్ చేయండి. ఎక్కువ ఫిష్, ఎగ్ తినచ్చు నాన్ వెజ్లో. డైరీ ఐటమ్స్ తినచ్చండి. ఎక్కువ మటుకి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్లో కూడా సీడ్స్ అని మనకు దొరుకుతుంటాయి. సో ఈ సీడ్స్లో అన్ని రకాల మినరల్స్, అన్ని రకాల వైటమిన్స్ చాలా బాగుంటాయండి. సో ఇలాంటి డైట్ తీసుకోవడం వల్ల మనకి ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ పెరిగేదానికి అవకాశాలు చాలా ఉంటాయి. సో 100% పెరిగిపోతాయో మేడం అంటే 100% పెరగవు, కానీ డెఫినెట్లీ 10 to 20% ఇంప్రూవ్మెంట్ మటుకి చూసేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఫర్టిలిటీ ప్లాన్ చేసుకునే కన్నా ముందు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకోండి, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, హెల్దీ డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ యూ కెన్ కరెక్ట్ ఎనీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏమన్నా ఉన్నా కూడా ఆటో కరెక్ట్ అవుతాయి. థర్డ్ థింగ్, స్మోకింగ్, ఆల్కహాల్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. స్మోకింగ్ అనగానే టొబాకో కన్సంప్షన్ ఇన్ ఎనీ ఫామ్, స్మోకింగే కాదు గుట్కా, పాన్ కూడా కంప్లీట్గా స్టాప్ చేయాల్సిన అవసరం ఉందండి. టొబాకో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా స్పర్మ్ ప్రొడక్షన్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో స్మోకింగ్ డైరెక్ట్గా మీ స్పర్మ్స్ని కిల్ చేస్తుంది. స్పర్మ్ క్వాలిటీ, కౌంట్, కదలికలు అన్నీ కూడా డ్రాప్ డౌన్ అయిపోతాయి. సో ట్రై టు కంప్లీట్లీ అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ట్రై టు మేనేజ్ యువర్ స్ట్రెస్. సో ఇది చెప్పడం యాజ్ ఎ డాక్టర్ నాకు చాలా ఈజీ, కానీ ఒక ఫర్టిలిటీ పేషెంట్ స్ట్రెస్ పడకుండా ఉండడం ఈజ్ వెరీ టఫ్. ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్గా చెప్తున్నాను అని అంటే మన స్ట్రెస్ హార్మోన్స్, రిప్రొడక్టివ్ హార్మోన్స్ తయారీ అయ్యేది ఒకటే బేస్ నుంచి. సో మీరు స్ట్రెస్ ఎక్కువ అవుతున్న కొద్దీ మన ఒంట్లో రిప్రొడక్టివ్ హార్మోన్స్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుందండి. ఎక్కువ రా మెటీరియల్ దీనికే, స్ట్రెస్ హార్మోన్స్ కన్జంప్షన్కే యూజ్ అయిపోతాయి. సో మన ఒంట్లో రిప్రొడక్టివ్ హార్మోన్స్ తక్కువ అవడం వల్ల ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో వీళ్ళంత మటుకి యోగా, మెడిటేషన్ చేసుకోవడము, వీళ్ళంత మటుకి వాట్ ఎవర్ ఈజ్ సింగింగ్, డాన్సింగ్, వాట్ ఎవర్ ఈజ్ యువర్ రిక్రియేషన్. సో వీళ్ళంత మటుకి స్ట్రెస్కి దూరంగా ఉండేలాగా, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. సో మీ ఐడియల్ వెయిట్ ఉండేలాగా చూసుకుంటూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి, హెల్దీ డైట్ తీసుకొని, స్మోకింగ్, ఆల్కహాల్ కంప్లీట్గా కట్ డౌన్ చేసి, స్ట్రెస్ మేనేజ్ చేసుకుని, స్లీపింగ్ ప్యాటర్న్స్ మేనేజ్ చేసుకుంటే మీ ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ మ్యాక్సిమం ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. బేబీ గ్రో అయ్యేదానికి మీ బాడీ ఒక ల్యాబ్ లాగా. సో టేక్ టైమ్ టు ప్రిపేర్ ఇట్ వెల్. థ్యాంక్ యూ.